హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మనసు వ్లాగ్స్. బిర్యానీ ప్రిపరేషన్ అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది వేయించి పెట్టుకున్న ఆనియన్స్. అది అలాగే చేశాను. ఎక్కువగా వేయించుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఇక పెద్ద గిన్నె తీసుకొని మనం ఎంత వండుకుంటున్నామో దానికి సరిపడా గిన్నె అయితే తీసేసుకోవాలి. కింద నెయ్యి అయితే రాసేసుకున్నాను. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇలాగ వేసేసి పెద్ద పెద్ద ముక్కలు చికెన్ ముక్కలు తీసేసుకొని అందులో వేసేసి ఇక దీన్ని మ్యారినేట్ చేయాలి కదా, అందుకని ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అయితే వేశాను. ఇక్కడ చూడండి, నేను వీడియో అయితే ఆన్ చేసి పెట్టేసుకున్నాను అనేసి ఇలాగ అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ పోయాను. ఈ పెరుగు వరకే వచ్చింది. ఇంకా ఇందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి కలిపాను. అదైతే షూట్ అయితే చేయలేకపోయాను. ఇలాగ ఉంటుంది అనమాట. చాలా కష్టంగా ఉంటుంది. ఈ వంట చేస్తూ ఉంటాము, ఒక పక్కన దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇంకో పక్కన అది ఎలా వస్తుంది, ఏ యాంగిల్ వస్తుంది అంటే మనకు అస్సలు కుదరదు. అలా వదిలేస్తే అప్పుడే బాగొస్తుంది. ఇక్కడ చికెన్ కర్రీ కోసం పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే టమోటో అన్నీ వేసి ఇందులో కొబ్బరి కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసి ఇక మిక్సీ అయితే పట్టేశాను. పక్కన గిన్నె పెట్టేసేసి ఆయిల్ వేసి ఈ మసాలా అంతా ఇందులో వేసుకున్నాను. ఇక ఉప్పు, పసుపు, కారం ఇదైతే కొంచెం దగ్గర కంట తీయగలిగాను. స్పైసెస్ అంతా బాగా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తే అది బాగా మగ్గుతుంది దగ్గర కంట. తర్వాత ఈ చికెన్ ముక్కలు ఉడకపెట్టి పెట్టుకున్నాం అనమాట. ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. అది మొత్తం వేసేసి మళ్ళీ ఇందులో గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేశాను. ఇక ఇది అయితే అయిపోతుంది. ఇక బిర్యానీ ప్రిపరేషన్కి వస్తే ముందుగా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు 1 స్పూను సాజీరా అయితే ఇందులో వేసేసాను. తర్వాత పట్టా, లవంగ, మొగ్గ ఇవన్నీ కూడా వేసేసి ఒక్కసారి కలిపి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అదంతా నీళ్ళు వాడ్చేసి వేసేసుకోవాలి. ఒక్కసారి తిప్పేసేసి మూత పెట్టేసేయండి. పక్కగా చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది, చిక్కబడుతుంది. అందుకనే ఒక్కసారి తిప్పేసేసి ఇంకా దింపేశాను. ఇక్కడ మరీ ఒకసారి కలిపెట్టేసి మనము హాఫ్ బాయిల్డ్ వరకు ఉడకబెట్టేసేసి ఈ నీళ్ళన్నీ వార్చేసేయండి. నీళ్ళు ఒక్క చుక్క కూడా ఉండొద్దు. ఇక తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా, అది కొంచెం పక్కగా అంటే తీసే ఈ ఉడకబెట్టుకున్న ఈ బాస్మతి రైస్నంతా ఒక్కొక్క లేయర్ కింద వేసేసుకోవాలి. తర్వాత మనకు చికెన్ పక్కన తీసి పెట్టాం కదా, అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి లేయర్ కింద అన్నం వేసేసేయాలి. ఇలా లేయర్స్ ఒక 2 అయితే వేసాను. తర్వాత పైన ఆనియన్స్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ అంతా ఇలా వేసేసుకుంటే ఇదైతే చాలా బాగా వస్తుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఈ మధ్యలో చేయలేదు, అందుకని ఈరోజు చేసేసాను. కొంచెం లాస్ట్లో నెయ్యి కూడా వేసేసి ఇక 5 నిమిషాలు హైలో పెట్టాలి. ఇదైతే టైం అయితే ఖచ్చితంగా పెట్టాలి. పైన మనం వార్చుంటాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు వేడి నీళ్ళు పైన ఇలా పెట్టేసేసుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత 15 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల సేపు పెన్నం పెట్టి పెన్నం పైన ఇలా పెట్టేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనకు దమ్ బిర్యానీ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చికెన్ కూడా అయితే అయిపోయింది. ఇందులో చివరిగా కొత్తిమీర అయితే వేసి కలిపేశాను. ఇక రైతా కూడా ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేశాను. మనకు మెయిన్గా నిమ్మకాయ ఇవి ఉంటే చాలా బాగుంటుంది కదా అని నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టాను. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. పిల్లలు బాగా ఇష్టపడతారు కదా బిర్యానీ అంటే, అందుకని ఏదైనా మన చేతితో మన పిల్లలకు చేసి పెడితే వాళ్ళు తృప్తిగా తింటే ఆ సంతోషంగా ఉంటుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏదైతేనేం సండే రోజు బిర్యానీ సూపర్గా వచ్చింది. 6 రోజుల నుంచి ఎదురు చూసే ఆదివారము ఇలా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీతో సరిపోయింది. మరి మీకు ఎలా గడిచిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.